మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన కార్యములు మన కంటికి కనబడవు, మన చెవులకి వినబడవు. మనము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యములు చేసేవాడై ఉంటున్నాడు. మరి అస్సల కంటే దేవుడు చేసే కార్యాలు ఏ విధంగా ఉంటాయి అంటే, అస్సల కంటే కొసరే చాలా ఎక్కువగా ఉంటుందంట. మరి ఉదయం మొదలుకొని ఉదయం 10 నుంచి మరి ఇప్పుడు వరకు దేవుడు మన మధ్య తన యొక్క బలమైన సన్నిధిని నిలిపి ప్రతి ఆరాధన బహు ప్రత్యేకముగా జరిగిస్తూ ఉన్నాడు. తన యొక్క దాసులను ఈ చోట నిలిపి అద్భుతమైన సాక్ష్యములను, శక్తివంతమైన వర్తమానాల్ని ఇప్పుడు వరకు దేవుడు మనకి తెలియపరిచాడు. మరి ఎక్కడైతే 2-3 నా నామములో ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటాను అన్నాడు. ఎక్కడ? ఆయన నామమును బట్టి ఎక్కడైతే 2 లేదా 3 ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటాను అన్నాడు. తన యందు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడంట. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు? ఏదో మాట్లాడుకుంటున్నారు. ఆలోచించండి. 2-3 కలిసి ఉన్న చోట దేవుడు ఉంటానన్నాడు. 2 మాట్లాడుకుంటుంటే దేవుడు వింటాను అన్నాడు. 2-3 కలిసి ఉన్న చోట నేను ఉంటాను అన్నాడు. 2 మాట్లాడుతూ ఉంటే నేను వింటాను అన్నాడు. మరి ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు ఈ చోట ఇంతమంది, ఇంత సమూహము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే దేవుడు ఎక్కడ ఉంటాయండి? చెప్పాలా? 2-3 ఉన్న చోటే ఉంటాను, 2 మాట్లాడుతుంటే వింటాను అన్న దేవుడు ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు ఇంకో దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎందుకు? ఆయన అబద్ధము, నేను అబద్ధమాటకు నరుడను కాను, వాగ్దానము చేసి ఆ వాగ్దానము నెరవేర్చగల సమర్థుణ్ణి అన్నాడు. మరి కట్టే జతైతే మంట పెరుగుతుంది. రాయి రాసుకుంటే మంట వస్తూ ఉంది. ఒక్కరు 1000 మందిని తరిమితే 2 కలిసి 8,000 మంది అంట. దేవుని యొక్క దృష్టిలో ఒక్కరు 1000 మందితో సమానము, 2 10,000 మంది అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మరి ఇంతమంది ఒక్క మనసుతో, ఒక్క స్వరముతో దేవుణ్ణి ఆరాధిస్తుంటే పరలోకము మన మధ్యలోనికి దిగి వస్తుంది కదా. దిగి వచ్చింది. ఆయన సన్నిధి ఉదయం నుంచి ఇప్పుడు వరకు నేను చాలా బలముగా, చాలా ప్రత్యేకముగా అనుభవిస్తూ ఉన్నాను. ఈ మాట చెప్పటంలో ఎలాంటి సందేహము లేదు. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క దృష్టిలో బహు విలువైన వారు దేవుడు కాల్చాలి. విత్తనము చల్లాలి అంటే భూమిని దున్నాలి. ఈ కడవరి దినాల్లో మరి ఈ రీతిగా మన యొక్క పరిచర్యలో ఎప్పుడు ఎక్కడ జరగని కార్యాలు ఆయన యొక్క మహిమార్థమై ఈ చోట అలుపులమైన మన ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో భక్తి బూట్ పాలిష్ లాగా అయిపోయింది. ఇన్స్టెంట్ భక్తి. కాఫీ పైన నీళ్ళు పోసి కింద బటన్ వస్తే కాఫీ వచ్చేస్తుంది. పట్టుమని 10 నిమిషాలు ప్రార్థనలో కూర్చోడానికి వీలు కానంత బిజీ. ఉరుకులు పరుకులు. మరి ఇన్ని గంటలు ఇంచుమించు రోజులో సగము రోజు భక్తిహీనులతో 1000 దినములు గడుపుటి కంటే ఆయన మందిర ఆవరణములో ఒక్క దినము
శ్రేష్టమంట. ఎవరు ధన్యులు? బైబిల్లో అనేక ధన్యతలు ఉన్నాయి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు. ఈ ధన్యతలు కాకుండా మరొక ధన్యత ఉంది. ఎవరు ధన్యులు అంటే ఎవరైతే ఆయన యొక్క మందిరంలో నిలిచి ఉంటారో, ఆయన మందిరంలో నిలుచు వారందరూ ఏమై ఉన్నారు? ధన్యులై ఉన్నారు. నేను చెప్తున్నాను, మనం పిలువబడిన వారము కాదు, మనం ఏర్పరచబడ్డ వారమై ఉంటున్నాము. పిలువబడ్డవారు అనేక మంది, ఏర్పడ్డవారు కొద్దిమంది. మరి పోలీసు వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ వేరే, ఆర్మీ వాళ్ళకి ఇచ్చే ఆ ట్రైనింగ్ వేరే. మరి మనము ఎవరు అంటే క్రీస్తు యొక్క సైనికులమై ఉంటున్నాము. క్రీస్తు యొక్క సైనికులమై ఉంటున్నాము. దావీదు యొక్క విజయానికి రహస్యము ఏంటి అని ఆలోచించినప్పుడు అనేకమైనవి తన యొక్క జీవితంలో మనకు కనబడుతుంటే, ముఖ్యంగా దాని యొక్క విజయానికి రహస్యము స్తుతి అయితే, మరొకటి తన దగ్గరున్న మనుషులు. ఒక్కొక్క సైనికుడు ఎంత బలవంతుడంటే, దావీదు ఆశపడ్డాడేమని, బెత్లెహేము యొక్క బావి నీళ్ళు ఇస్తే బాగుండు, తెస్తే బాగుండు, అవి తాగితే బాగుండు. చిన్నప్పుడు గొర్రెలు కాచుకుంటూ ఆ బావి చుట్టూ ఆడుకుంటూ ఆ బావిలో నీళ్ళు తాగాడేమో, ఆశ కలిగింది. ఆ నీళ్లు తాగితే బాగుండు అనుకున్నాడు. ఆజ్ఞాపించలే, చెప్పలేదు. తెస్తే బాగుండు అనుకున్నాడేమో, తాగితే బాగుండు అనుకున్నాడేమో. కానీ తన దగ్గరున్న ముగ్గురు సైనికులు వెళ్ళారు. ఎలాంటి పరిస్థితి? ఆ ప్రాంతాన్ని శత్రువులు పరిపాలిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతం శత్రువుల చేతిలో ఉంది. అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళు తీసుకోవటము అంత ఈజీ పని కాదు. పోతే మళ్ళీ వస్తారో లేదో తెలీదు. ప్రాణాలకి తెగించి పోవాలా. ముగ్గురు వ్యక్తులు, గుంపు కాదు. నేను అంటాను, దేవునికి పొట్టక్కర్లేదు, తాలిగించక్కర్లేదు, దేవునికి గట్టి గింజలు కావాలా. భక్తుడు అంటాడు, ఇద్దరు నమ్మకస్తులు నాకు ఈ భూమి మీద దొరికితే ఈ భూలోకని పరలోకంగా. ఇద్దరు నమ్మకస్తులు అంటే గుంపక్కర్లేదు దేవునికి. దేవుడు తన కార్యములు ఎవరి ద్వారా ఆరంభించాడు, ఎవరి ద్వారా ముగించారు? జ్ఞానుల ద్వారా, బలవంతుల ద్వారా కాదు, అతి అల్పుల ద్వారా, ఎన్నికలేని వారి ద్వారా. జ్ఞానులు సిగ్గుపరచుటకు వెర్రివారిని ఎన్నుకుంటాను అన్నాడు. సింహాసనం మీద బలవంతులు త్రోసివేసి పెంట కుప్పల నుండి దీనులను లేవనెత్తుతాను అన్న, రాజులతోటి కూర్చోపెడతాను అన్నాడు. దావీదు ఆశపడ్డాడు. ముగ్గురు సైనికులు, ఒకడేమో యుద్ధం చేస్తూ ఉన్నాడు, ఇంకొకడేమో తాడు పట్టుకున్నాడు, మరొకడేమో బావిలోకి దిగి ఆ నీళ్లు తీసుకొచ్చాడు. ఆ ముగ్గురు కలిసి ఆ నీళ్లు దావీదుకి ఇచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు? కటకట కళ్ళు మూసుకుని తాగేశాడా? ఏం చేశాడు? ఆ నీళ్లు, ఇది నీళ్లు కాదు, ఇది వారి యొక్క రక్తము. ఎందుకు? ఆ నీళ్లు తేటానికి రిస్క్ తీసుకున్నారు. ఆ నీళ్లు తేటానికి ప్రాణాలు బలిపేట మీద. ఈరోజు ఈ చోట ఇంత పరిచర్య జరుగుతూ ఉందంటే, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆ సైనికుల వలె వాళ్ళ ప్రాణాలకి తెగించి ఈ చోట ప్రయాసపడుతూ ఉన్నారు. ఆ మధ్య సేవ ఆరంభంలో ఒక బ్రదర్ కలిసిన ప్రతిసారి తన గురించి చెప్పేవాడు నాకు. బ్రదర్, దేవుడు ఈ విధంగా కార్యాలు చేస్తున్నాడు, ఆ విధంగా అద్భుతాలు చేస్తున్నాడు, మరి మా చర్చికి అంతమంది వస్తున్నారు, ఇంతమంది వస్తున్నారని చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అయ్యేది. చివరికి నన్ను అడిగేవాడు, మరి నీ దగ్గరికి ఎంతమంది వస్తున్నారు అనేవాడు. నా దగ్గరికి 10 మంది వస్తున్నారని అంటే, 10 మందేనా? మరి అదేదో కనబడ్డ ప్రతిసారి మరి ఆయనకు ఒక ఊత పదంలాగా ఎవరు కనబడ్డ అదే అడుగుతూ ఉండేవాడు. మీ చర్చికి ఎంతమంది అంటే, గుంపును బట్టి ఆయన సేవకుని అంచనా వేసేవాడు. ఎంత గుంపు ఉంటే అంత గొప్ప సేవకుడు అనమాట. ఈ రోజున అదే కదా, ఎంత గుంపు ఉంటే అంత పెద్ద సేవకుడు. మరి ఒక రోజున మనసు బాగలేదు, పోయి అప్పుడే వచ్చాడు ఆయన. వచ్చి ఎప్పట్లాగా అలవాట్ల పొరపాట్లాగా, మీ దగ్గర ఎంతమంది వస్తున్నారు? 10 మంది. అంతేనా అంటే చెప్పాను. సింహము పంది 10 పిల్లల్ని పెడుతుంది. పంది 10 పిల్లల్ని పెడుతుంది. ఎవడు కూడా ఒక్కదాన్ని పట్టుకుని ముద్దు పెట్టుకోడు. సింహము ఒక పిల్లని పెడుతుంది, అడవిని వెళ్తుంది. ఎంత గుంపు మన దగ్గరకు వస్తున్నారని ముఖ్యం కాదు, ఆ వచ్చిన వారిని దేవుని కొరకు ఏ రీతిగా
పెంచుతున్నామన్నది గొప్ప అని చెప్పాను. ఇంక దెబ్బకి ట్రెండ్ మార్చాడు. అంతకుముందు మీ దగ్గరికి ఎంతమంది వస్తున్నారు, మీ దగ్గర ఎంతమంది ఉన్నారు అనే మాట మార్చి మరలా గేర్ రివర్స్ వేసాడు. తర్వాత ఏం అడగడం మొదలుపెట్టాడు, మీ ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, మీ దగ్గర ఎంతమంది సేవకులు ఉన్నారు అంటే చెప్పాను, అయ్యా నా దగ్గర సేవకులు లేరయ్యా, నా దగ్గర సైనికులు ఉన్నారు. సైనికుడు తెలిసింది ఒకటే, ఏడు చెప్పండి. పౌలు అంటాడు, క్రైస్తవుని దేవుడు దేంతో పోల్చాడు అంటే సైనికునితో పోల్చాడు. సైనికుడు చేసే పని ఏంటిది అంటే తన దేశము కొరకు పోరాడతాడు. వెన్ను చూపడు, పారి పోడు. మరి ఎంతమంది శత్రువులైన ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటాడు. చంపటానికైనా చావటానికైనా వెనకాడు. మంచి సైనికుని యొక్క పని ఏంటిది, చంపటానికైనా చావటానికైనా వెనకాడడు. మరి దేవుడు క్రైస్తవుని దేంతో పోల్చాడంటే సైనికునితో పోల్చాడు. నా దగ్గర సేవకులు లేరు, ఉన్న వాళ్ళంతా సైనికులు. నీకు ఎవరు కావాలా, చంపేవాళ్ళు కావాలా, చచ్చేవాళ్ళు కావాలా, ఎవరు కావాలంటే దెబ్బకారి గుండాగినంత పని అయిపోయింది పాపం. ఇదేంద్ర నేను ఎట్లా మాట్లాడుతున్నాను. మరి వాస్తవానికి మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ, మరి ముఖ్యంగా ఇంతకుముందు రాములన్న అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు కదా. మరి ప్రతి ఒక్కరు సొంతం చేసుకొని శక్తి కొలది కాదు, వారి శక్తికి మించి ప్రయాసపడుతూ ఉన్నారు. మన మధ్యలోనికి హైదరాబాద్ నుంచి యవనస్తులు వచ్చారు. సదురు బాను, తను మరి ఈ మధ్య చాలా పెద్ద ఆ యొక్క ఎగ్జామ్ రాశాడు, ఫిల్మ్స్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ అంట, అవి రాశాడు. తిరుపతిలో ఆరోగ్యం సడన్గా పాడైపోయింది. అంత దూరం నుంచి రావటము చాలా రిస్క్. ఆయనకున్న పరిస్థితిని బట్టి తిరుపతిలో ఎగ్జామ్ రాసి నిలబడే ఓపిక లేదు ఆయనకి. ఉన్న పరిస్థితి ఏమవుద్దో తెలియదు. ఆయన అక్కడి నుంచి హైదరాబాద్ రావటమే చాలా కష్టం. అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చి మరలా ఈ యొక్క పరీక్షలో పాల్గొనాల ఆశ. మరి సామేల్ ఇంకా తర్వాత నోవా ఉన్న యవనస్తులు వాళ్ళు జాబ్ చేసుకుంటూ, కొంతమందికి నైట్ డ్యూటీ ఉంది, నైట్ అంతా నిద్ర కాసి మనందరికంటే ముందొచ్చి ఇవన్నీ చోట సిద్ధపరిచారు. మరి పాటలు పడిన ఆడపిల్లలు, మరి ఆడపిల్లలు ఇంట్లో ఇంకా ఇప్పుడు ఆడపిల్లల్ని ఇంట్లో బంగారంలాగా దాచిపెడతారు కదా, బయటికి పంపరు. ఎందుకు, బంగారం కంటే చాలా విలువైన వాళ్ళు కాబట్టి. మరి వాళ్ళు ఈ చోటుకి రావటానికి ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించి రిస్క్ తీసుకుని వాళ్ళు కూడా ఈ చోటకి వచ్చారు. మరి మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు మరి సాక్ష్యం చెప్పిన మరి సదురు కన్నయ్య గారే కావచ్చు, మరి బాలకృష్ణ గారే కావచ్చు, వాక్యం చెప్పిన బాలకృష్ణ గారే కావచ్చు, సాగరే కావచ్చు, రాములన్నే కావచ్చు, మరి వచ్చిన ప్రతి ఒక్కరు నిజముగా మరి సేవకుల్లా కాదు, వీరు ఎవరు అంటే క్రీస్తు యొక్క సైనికులై ఉన్నారు. అల్లు పెరగని యోధుల్లాగా దేవుని కొరకు పరిగెత్తుతూ ఉన్నారు. నేనంటాను, కొవ్వొత్తి ఎలా వెలగాలి అంటే అది కరగని కొవ్వొత్తి ఎలా వెలగదు, వెలగాలి అంటే కరగాల. అద్భుతమైన వాక్యం చెప్పాడు బాలన్న. మేము బాలన్నని పిలుస్తాం. కష్టపడరు, ఖర్చు పెట్టరు, రిస్క్ తీసుకోరు. ఎట్లా చెయ్యట్లంటే సముద్రం ఫైర్ అవ్వాలా, ఫైర్ అంటే దిగి రావాలా. రూపాయి ఖర్చు లేదు, ఒక చుక్క చెమట కార్చలేదు. ఫైర్ అనగానే దిగి రావాలా, మరి టచ్ అనగానే ఎగిరిపడాలా. ఒక విలువైంది పొందుకోవాలంటే దానికి తగ్గ ధర ఖచ్చితంగా చెల్లించాలా. చీప్ అయింది బెస్ట్ అంటారు కదా, చీప్ అయితే అది బెస్ట్ కాదు, బెస్ట్ అయితే చీప్ కాదు. మరి నువ్వు ఎంత రిస్క్ తీసుకుంటావో నీ త్యాగము దేవుడు చూస్తాడు, నీ సమర్పణ దేవుడు చూస్తాడు, నీ గుండెలోని ఆశ దేవుడు చూస్తాడు. మన దైవజనుడు అంటే ఆశని పెట్టుబడితే దేవుడు నీకు సొంతం. కడుపులో నీళ్ళు కదలకుండా, ఒంటి మీద దుమ్ము పడకుండా, రూపాయి ఖర్చు పెట్టకుండా కూర్చొని పాట కళ్ళకంటా ఉంటాను, నా పిలుపు వేరే, నా అభిషేకం వేరే, నా దర్శనం వేరే, ఇవన్నీ చిల్లరా, ఇంకోళ్ళు బతకట్ని గడిచిపోతుంది. లేదు,
మరి ఎవరైతే దేవుని కొరకు చచ్చిపోవడానికి ఇష్టపడతారో వారిలో నుంచి దేవుని యొక్క శక్తి ప్రవహిస్తుంది. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటరిగానే ఉంటుంది. మరి నువ్వు బతకాలి అంటే దేవుళ్ళో లోకానికి నువ్వు చచ్చిపోవాలా. అందుకే పౌలు అంటే నా శరీరాన్ని నల్లకొట్టుకొని వశపరుచుకుంటున్నాను. ఏ విధంగా? తరచుగా ఉపవాసాలతోని జాగారములతో నా శరీరం నల్లకొట్టుకొని వశపరుచుకుంటున్నాను అంటున్నాడు. మరి బైబిల్లో ఏ భక్తుడు రాయనన్ని పుస్తకాలు ఆయన రాశాడు, పత్రికలు రాశాడు. యొక్క మర్మములు, దేవుని యొక్క జ్ఞానము చెప్పనంతగా పౌలు భక్తుడు చెప్పాడు. ఎందుకు అంటే దేవుణ్ణి అంతగా సమీపించాడు అన్నట్టు కదా. నేను దినదినము చనిపోవచ్చున్నాను, బ్రతుకుట క్రీస్తు, చావైతే అంతే. క్రైస్తవ జీవితం అంటే సొంతానికి చావు. చచ్చిపోకుండా దేవుని శక్తి నీలో కనబడదు. మాటలు కాదు, దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితో కూడి ఉంది. కొంతమంది ఉట్టి మాటలే ఉంటాయి కానీ మాట్లాడమంటే, ఇంతకుముందు మన బాలు బెదర్ సాక్ష్యం చెప్పాడు. ఆయనకు కావాల్సిన పాట రాగానే చర్చిలో పాట ఇవ్వాలంట. ఆయన కోరుకునేది అదే అంట. ఇంతకుముందు చెప్తున్నాడు, చేసిన వాళ్ళు 3 రోజులు చేసిన వాళ్ళు 7 రోజులు చేసిన వాళ్ళు ఉంటే చేయొత్తానంటే ఈయన అనుకుంటా అంట, అందరూ అంటే ముందు పోయి నేను నిలబడి పాటలు పాడుతుంటాను, స్టేజ్ మీద కనపడుతుంటాను కదా, నేను ఎత్తకపోతే బాగుండదేమో అని చెప్పి ఆయన ఉపవాసం చేయపని చెయ్యి ఎత్తి చూయించేవాడంట. చెప్పేది ఒకటి, బాలని చెప్పాడు కదా, చెప్పేది ఒకటి, చెప్పేయన్నీ నీతి బోధలు, చేసేయన్ని పనికి మాలిన పనులు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మరి ఎప్పుడైతే నీ సమర్పణ దేవుని సన్నిధిలో గడపటమే. మన వాళ్ళు ఇంతకుముందు ఎవరు ఒక పాట పాడారు, నీతో గడిపే ప్రతి క్షణము. ప్రతి క్షణం అంటే టక్ టక్ కదా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు. నిజంగా ప్రతి క్షణము దేవునితో గడిపే ప్రతి క్షణము చాలా విలువైనది. మరియ మార్త ఇంటికి యేసయ్య వచ్చినప్పుడు మార్త ఏం చేసిందంటే విస్తారమైన పని పెట్టుకుందంట. మరియమ్మ ఏం చేసిందంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ ఉంది. మార్త వచ్చింది, ప్రభా నేను ఒక్కదాని కష్టపడుతున్నాను, నీకు చింత లేదాయా? నువ్వు చూస్తూ ఉన్నావు, ఆమె చెప్పొచ్చు కొంచెం వచ్చి నాకు సాయం చేయమని అని. యేసయ్యనంటే యేసయ్య ఏమన్నాడు? మార్తమ్మా అన్నాడా? ఏమన్నాడు? మార్త 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 అంటే చెవులు వినపడవానికి, చెవుడాంకి లేదు. పిల్లవాడు బావి దగ్గరికి వెళ్తుంటే, పిల్లవాడు నిప్పు దగ్గరికి వెళ్తుంటే, బాబు కొంచెం ఆగునా అని అంటామా? అరే ఆగురా. వాడు గుండె ఆగేటట్టు అరుస్తాం. ఆ అరుపులోనే అర్థమవుతుంది అపాయం ఉందని. ఆడ మార్త నువ్వు విస్తారమైన పని పెట్టుకో, నువ్వు తొందరపడుతున్నావు. అవసరమైనది, ఉత్తమమైనది ఏంటిదంటే ఆయన సన్నిధిలో గడపడం. మరియా ఏమి ఎండుకున్నదంట చెప్పాలి. మరియా ఏమి ఎండుకున్నది? ఉత్తమమైనది, శ్రేష్టమైనది, అతి విలువైనది. ఏంటిది? ఆయన సన్నిధిలో. ఎందుకు? ఆయన సన్నిధిలో ఎండిపోయిన కర్ర జీవం లేదు, ఎండిపోయింది. ఎండిపోయిన కర్ర ఆయన సన్నిధిలో పెట్టినప్పుడు ఏమైంది? దానికి జీవం వచ్చింది. ఎక్కడ పెడితే? ఆయన సన్నిధిలో పెడితే. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము, నిజమైన సమాధానము. ఏమన్నాడు? ఇవ్వుడి ఇవ్వబడుతుంది అన్నాడు. నువ్వు దేవునికి దశమ భాగం ఇస్తే తిరిగి నువ్వు పొందుకుంటున్నావు. నువ్వు మందిరంలో పరిచర్య చేసావు అనుకో, ప్రయాసమరుచుటకు అన్యాయస్తున్న దేవుడు నీ ప్రయాసకు ప్రతిఫలము తగిన సమయం ముందు దేవుడు తప్పక పరిచర్య చేసినా ప్రతిఫలం వస్తుంది. దేవునికి డబ్బు ఇచ్చినా ప్రతిఫలం ఇస్తుంది. పోనీ ప్రార్థన అంటారా? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుకోవటం, వాక్యం అంటే దేవుని దగ్గర నుంచి వినటము. ప్రతిదీ నువ్వు ఇచ్చి మరలా పొందుకుంటున్నావు.
ఇచ్చి నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నావు. దేవునికి ఇష్టమైనది దేవుని దగ్గర నుంచి ఎదురాశ పడకుండా నువ్వు ఇవ్వగలిగింది ఏంటిది అంటే, దేవునికి ఇష్టమైనది ఏంటంటే స్తుతి. హల్లెలూయా. కీర్తనలో ఉంటుంది, స్తుతి యాగము చెయ్యువాడు ఏం చేస్తున్నాడు? నన్ను. నీ స్తుతి దేవునికి ఇంపైన సువాసనట. నీ స్తుతి దేవునికి ఇంపైన సువాసన. స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడు అవుతాడు. ఎక్కడైతే స్తుతి ఉంటుందో అక్కడ దేవుడు వచ్చి కూర్చుంటాడు. అమ్మయ్య, దేవుడు ఆసీనుడు అవ్వాలా, దేవుడు ఆ చోట ఉండాలా అంటే అక్కడ ఏముండాలా? స్తుతి సింహాసనం ఉండాలా. ఆసీనుడు అవుతాడు. స్తుతి యాగము చేయవాడు నన్ను మహిమపరుచున్నాడు. అతడు దేవుని యొక్క రక్షణ చూచినట్లు మార్గమును సరళము. మరి ప్రార్థన పరిస్థితిని మారిస్తే, అందుకే ఎప్పుడు చెప్తుంటాను, స్తుతి నీ యొక్క స్థితిని మారుస్తూ ఉంది. మరి ఇశ్రాయేలీయులు స్తుతించినప్పుడు యెరికో గోడలు కూలిపోయినవి. పౌలు శీలలు స్తుతించినప్పుడు చెరసాల పునాదులు, వారి సంఖ్యలు, వారు పాడుటకును స్తుతించుటకు మొదలు పెట్టగానే దేవుడు మాటుగాల్ని పెట్టి శత్రువులను హతమార్చాడు. మరి స్తుతిలో గొప్ప శక్తి ఉంది. బైబిల్ అంతట్లో అతి పెద్ద గ్రంథం ఏంటంటే కీర్తనలు. ఎన్ని అధ్యాయాలు? 150 అధ్యాయాలు. విలాప వాక్యములు ఎన్ని? చాలా కొన్ని అధ్యాయాలు. మరి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తావో, దేవుణ్ణి స్తుతిస్తావో, ఆ స్తుతుల సింహాసనం మీద దేవుడు ఆసీనుడు అవుతాడు. మరి మన యొక్క సేవలో దేవుడు చేసిన మేలు గుర్తు చేసుకుంటే నోరు తెరవకుండా ఖాళీగా ఉండలేము. నువ్వు అంటావేమో, దేవుడు నాకు ఏమి ఇచ్చాడన్నా, ఏం చేశాడన్న అంటావేమో. ముక్కు దగ్గర వెళ్ళి పెట్టుకొని చూసుకో. శ్వాస పీల్చుకుంటున్నావంటే, ఊపిరి పీల్చుకుంటున్నావంటే అది దేవుని యొక్క దయ అయి ఉంటుంది. ఎందుకు? మనకంటే బలవంతులు, మనకంటే జ్ఞానవంతులు, మనకంటే ఐశ్వర్యవంతులు ఈ దినము లేరు. వాళ్ళు మట్టిలో కలిసిపోయి ఉన్నారు. కోవిడ్ టైంలో, కరోనా టైంలో ఎంతోమంది కనుమరుగైపోయారు. ఎంతమంది కూడా తెలియదు. లెక్కలు తారుమారైపోయినాయి. మరి ఈరోజు నువ్వు నేను మనమందరం బతికున్నాం, బాగున్నామంటే అది ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయ అయి ఉంటుంది. మరి ఇంతగా దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో నిలిపి ఆయన స్తుతించే అవకాశాన్ని, ఆయన మాటలు వినే ఈ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంటే మన ఎడల దేవుడు ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఎంత పెద్ద ఇల్లు కట్టాలనో అంత లోతైన పునాది వేయాలి. మనల్ని ఉన్నతమైన పని కొరకు దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. అంత్య దినముల యందు అందరిపైన ఆత్మని ప్రత్యేకించుకున్నాడు. అంత్య దినముల యందు అందరిపైన ఆత్మని కుమ్మరిస్తాను అన్నాడు. ఇది ఆత్మ కుమ్మరింపు కాలమై ఉంటుంది. మరి మన దైవజనుడికి ఇచ్చిన వాగ్దానము, మీలో అలుపులు గొప్ప జనమవుతారు. ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతారు. ఎన్నికలైన వాడు బలమైన జనం అవుతారు. నీకు ఇచ్చిన నా వాక్కు నీ నుండి, నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి నేను తీసివేయను అన్నాడు. నిలబట్టం మన వంతు. నువ్వు లేచి నడుం కట్టుకొని దేవుని కొరకు నిలబడగలిగినట్లయితే నువ్వు చేయాల్సింది ఒకటే, దేవుని కొరకు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంత అట్టడుగున పడిన స్థితిలో ఉన్నా, నువ్వు లేచి నువ్వు నిలబడితే ఆయన వైపు చూస్తే చాలు. ఆ అరణ్యములో పాములు కరిచి నురులకి చచ్చిపోతూ ఉన్నారు. మోషేతో దేవుడు అంటాడు కదా, మోషే ప్రార్థిస్తే, ప్రభా ఏంది ఎట్లా అంటే ఏమన్నాడు? ఇత్తడి సర్పం చేసి నిలబెట్టు, ఎవడో అయితే నిదానించి దాని వైపు చూస్తాడో వాడు బ్రతుకుతాడు. చూస్తే చాలు. నేనంటాను, నువ్వు ఏ బంధకంలో ఉన్నా, ఏ ఊబిలో ఉన్నా, నీ పరిస్థితి ఏదైనా నువ్వు ఆయన వైపు చూచి చిన్న ప్రయత్నం, ప్రభా
నాకు సహాయం చేయయ్యా, ఈ ఊపి నుంచి నన్ను బయటికి తీయ్యా, నీ కొరకు నన్ను నిలబెట్టయ్యా. చిన్న ప్రార్థన చేసి నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తే దేవుని కొరకు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. దేవుని శక్తి ఏ రీతిగా ఉంటుందంటే, ఇప్పుడు పెట్రోల్ ఉంది, పెట్రోల్ ట్యాంక్ అనుకుందాం, పెట్రోల్ ట్యాంక్. ఆ పెట్రోల్ ట్యాంక్ నుంచి మంట రావాలంటే ఎంత పెద్ద మంట ఎత్తుకొని రావాలా? ట్యాంక్ నిండా పెట్రోల్ ఉంది, ట్యాంక్ నిండా పెట్రోల్ ఉంది, ఇంధనం ట్యాంక్ నిండా ఉంది, పెద్ద ట్యాంకర్ ఉంది. అది పెట్రోల్ మంటగా మారాలంటే ఎంత కావాలా? చిన్న ఆడవాళ్ళకి ఇంకా చాలా ఈజీగా అర్థం చెప్తున్నాను. ఇంట్లో గ్యాస్ పొయ్యి ఉంది, గ్యాస్ పొయ్యి అంటించడానికి లైటర్ వాడతారు కదా, ఆ లైటర్ కొట్టినప్పుడు ఎంత స్పార్క్ వస్తుంది? చిన్న కంటి కూడా కనపడదు కొన్నిసార్లు, చిన్న స్పార్క్ కదా, చిన్న స్పార్కే కానీ మంట బయటికి. దేవుని శక్తి నీ కొరకు రెడీగా ఉంది, టన్నులుగా. నీ ఊహకు అందనంతగా, నువ్వు ఊహించినంతగా ఆయన శక్తికి మితి లేదు, ఆయన శక్తికి హద్దులు లేవు. ఇప్పుడు వరకు భూమి మీద ఏ వ్యక్తి ఆయన శక్తి చాలా బోల్డ్ అంతా అంటారు కదా మన భాషలో, ఆ శక్తి ఒక విందనం అనుకుందాం, అది మంటగా మారాలంటే నీ నుంచి ఆశ రావాలా? దేవుని కొరకు నేను బ్రతుకుతా, నా బ్రతుకులో దేవుణ్ణి చూపుతా అన్న ఆశ నీలో వస్తే అసాధ్యమైన కార్యాలు నీ దూడ దేవుడు జరిగిస్తూ 3 అనే సంఖ్యకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. బైబిల్లో 3 అనే సంఖ్యకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. ఆఖరి ఆశీర్వాదము మనము తీసుకునే వేళ తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో అని మనము ఆఖరి ఆశీర్వాదం మనం తీసుకుంటాం. మరి పాత నిబంధనలో తండ్రిగా సినాయి కొండ మీద తన యొక్క పరిచయాన్ని ఇచ్చాడు. నూతన నిబంధనలో కుమారుడిగా ఈ భూమి మీదకి దిగివచ్చాడు. పరిశుద్ధాత్ముడుగా మనతో ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన త్రియేక దేవుడై ఉంటున్నాడు. ఆలయము పాత నిబంధనలో 3 భాగాలుగా మనకు కనబడుతూ ఉంది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణలోనికి ప్రజలందరూ వచ్చేవాళ్ళు, పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు మాత్రమే వెళ్ళేవాళ్ళు, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడే వెళ్ళేవాడు. మనిషి 3 భాగాలుగా కనబడుతూ ఉన్నాడు. ప్రాణము, ఆత్మ, శరీరము. కనబడేది శరీరము, రక్తంలో ప్రాణం ఉంటుంది. రక్తం ఇంగ్లీష్లోనైనా తెలుగులోనైనా 3 అక్షరములు కలిపితేనే దేవుడు అనే మాట పూర్తవుతుంది. అందులో నుంచి ఏ ఒక్క అక్షరము తీసివేసిన దేవుడు అనే పదము పూర్తి కాదు. మరి క్రైస్తవ లోకంలో అతి ప్రాముఖ్యమైన దినాలు శుక్రవారం, శనివారం, ఆదివారం. శుక్రవారం ఆయన సిలువ వేయబడ్డాడు, శనివారం సమాధి చేయబడ్డాడు, ఆదివారం పునరుద్ధరణుడై తిరిగి లేచాడు. ఆదివారంలోకి వెళ్ళాలంటే శనివారం దాటి వెళ్ళాలా? మన దేశ జెండా 3 రంగుల జెండా, 3 రంగులు కలిస్తేనే జెండా అవుతుంది. మరి పోయిన ఆదివారము గుర్తు చేయడానికి ఇవి నేను చెప్తూ ఉన్నాను. మరి క్రైస్తవ జీవితంలో మరి ప్రాముఖ్యమైన 3 విషయాలు, క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన 3 విషయాలు చెప్పాను. ఈరోజు మరి అతి ప్రాముఖ్యమైన పోయిన ఆదివారము అవసరం ఏది అవసరం అది చెప్పాను. ఇప్పుడు అత్యవసరమైంది దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. మనకి అత్యవసరమైంది అవసరము అంటే అన్నం తినటం మనకు అవసరమే. అన్నం తినటము బతకాలంటే ఏం కావాలా? అన్నం కావాలా? అన్నం తినటం అందరికి అవసరమే. అవసరము, అత్యవసరము. అవసరం ఏంటి? అన్నం తినటం. అత్యవసరం ఏంటి? ఒకసారి చప్పట్లు కొడదాం. అన్నకి ఎంత
అందులో కూర్చున్నాం కాబట్టి కొన్ని విషయాలు పబ్లిక్లో మాట్లాడతాం, అందరి ముందు మాట్లాడతాం. కానీ కొన్ని విషయాలు లోపలికి పిలిచి వాళ్ళ చెవులో చెప్తాం. పబ్లిక్లో మాట్లాడామంటే అది మామూలు విషయమే. వాళ్ళ చెవులో గుసగుస మాట్లాడామంటే అది చాలా సీక్రెట్ విషయం అన్నమాట. మరి ఉదయం నుంచి ఇన్ని గంటలు ఈ చోట ఆయన సన్నిధిలో వేచి ఉన్నాడు కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి అవసరమైంది కాదు, అత్యవసరమైంది దేవుడు మనకి అందించబోతూ ఉన్నాడు. ఏంటి మనం చూసుకుందాం. హోషేయ గ్రంథము, హోషేయ 4వ అధ్యాయము, హోషేయ గ్రంథము, హోషేయ 4వ అధ్యాయము 6వ వచనము. చాలు. ఇక్కడ దేవుడే స్వయముగా చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు అంటే, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. దేనికి నశించిపోతున్నారు? పరిశుద్ధత లేకన, భక్తి లేమై ఉంటున్నాము, ఆయన యొక్క ప్రజలమై ఉంటున్నాము. ఇక్కడ ఏమి లేక నశించిపోతున్నారు అంటే, భక్తి లేక కాదు, నీతి లేక కాదు, పరిశుద్ధత లేక కాదు, ప్రార్థన లేక కాదు. ఏమి లేకంట? జ్ఞానము. చెప్పండి, ఏమి లేక? జ్ఞానము. ఏ జ్ఞానము? ఈ లోక జ్ఞానము కాదు, మందిని ముంచే జ్ఞానము కాదు, కొంపలు తగలపెట్టే జ్ఞానము కాదు. ఏ జ్ఞానం అంటే దైవికమైన జ్ఞానము. ఈరోజు అనేక మంది ఎందుకు మోసపోతున్నారు, ఎందుకు నష్టపోతున్నారు, ఎందుకు కష్టపడుతున్నారు, ఎందుకు మోసపోతున్నారు? మోసం వేరే, నమ్మిచ్చి నట్టేట్లు ముంచుతారు. ఎందుకు నిన్ను ముంచారు అంటే నమ్మావు కాబట్టి. ఎందుకు మోసపోతున్నారు, ఎందుకు నష్టపోతున్నారు, ఎందుకు కష్టపడుతున్నారు? క్రైస్తవులు అని చెప్పుకుంటూ క్రీస్తుని ఎరగని వారికి బతుకుతూ ఉన్నారు. క్రైస్తవులను చెప్పుకుంటూ బహు దిక్కుమాలిన స్థితిలో, నీచమైన స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. క్రైస్తవులను చెప్పుకుంటూ, దేవుని యొక్క పిల్లమని చెప్పుకుంటూ దేశదిమ్మరలాగా తిరుగుతూ ఉన్నారు. కారణం ఏంటి? శాంతి లేదు, సమాధానం లేదు. నేను చేసిన కార్యాలు కాదు, వాటి కంటే గొప్ప కార్యాలు. యేసయ్య ఎలాంటి కార్యాలు చేసాడు మీకు తెలుసా? అసలు ఏదో కొంతమంది చెప్తుంటారు కానీ, గుడ్డోడికి చూపించాడు, కుంటోడికి నడకిచ్చాడు, సచ్చినోడు బతాడు. అసలు ఆయన చేసిన కార్యాలన్నీ వివరించి రాసినట్లయితే ఆ గ్రంథాలకి భూలోకము సరిపోదంటది. బైబిల్లో ఉన్న మాట. కేవలం యేసయ్య రక్షకుడు మాత్రమని తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు రాశాడు. ఒక భక్తుడు అంటే దేవుని ప్రేమని వర్ణిస్తూ, ఆకాశం అంతా ఒక తెల్లటి పేపర్ అయితే, సముద్రంలో నీరంతా ఇంకైతే, భూమి మీద ఉన్న చెట్లన్నీ పెన్నులైతే, భూమి మీద ఉన్న ఒక కవి అయితే, ఆయన ప్రేమ రాయటం మొదలు పెడితే ఆకాశము నిండిపోతుంది, సముద్రము ఎండిపోతుంది, చెట్లన్నీ అయిపోతాయి, మనుషులు గతించిపోతారు. కానీ ఆయన ప్రేమ ఇంకా ఉట్టి మొదటి పేజీ మాత్రమే అవుతుంది. ఆయన ప్రేమ ఇంకా మిగిలి ఉంటుంది. మరి ఆయన ఎలాంటి కార్యాలు చేసాడు అంటే జ్ఞానానికి అందని కార్యాలు. మరి ఆయన నమ్మిన నీ ద్వారా ఎలాంటి కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతున్నా అంటే అంతకంటే గొప్ప కార్యాలు. దేవుని మనసు, తండ్రి మనసు. తల్లి తన కొడుకునైనా కూతురునైనా ఎక్కడెత్తుకుంటుందండి? పిల్లల్ని తల్లి ఎక్కడెత్తుకుంటుంది? ఉంటుంది. కనబడుతూ ఉన్నాం, దానికి కారణము కనబడుతూ ఉన్నాం, దానికి కారణము ఏంటి అంటే మన యొక్క అజ్ఞానము. మన యొక్క అజ్ఞానం అంటే మన యొక్క అజ్ఞానము. దేవుడు ఎవరో నీకు తెలియాలి అంటే ఆయన ఎవరు, ఆయన శక్తి ఏంటి నీకు తెలియాలంటే, ఆయన ఎవరు ముందు నీకు తెలియాలంటే ఆయన యొక్క వాక్యము నువ్వు చదవాలా, ఆ వాక్యం వినాలా, ఆ వాక్యం నువ్వు జరిగించాలా. బైబిల్ రాయబడింది,
వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. నీళ్ళు విశ్వాసం కలగాలంటే ఏమి వినాలా? సీరియళ్ళు, జబర్దస్త్ జోకులు, ఈ మధ్య కొత్త కొత్త టీవీలో కూడా ప్రోగ్రామ్స్ వచ్చినాయి కదా, బిగ్ బాస్ అని, ఆ బాస్ అని, ఈ బాస్ అని, ఇంకా టీవీలు కత్తుకొని పోతూ ఉన్నారు, అన్ని మర్చిపోతూ ఉన్నారు. ఈ చెత్త చెదారం వింటే నీ బతుకు మారదు. దేవుని యొక్క మహిమను ఈ జీవితంలో చూడలేవు. ఏమి వినాల నువ్వు అంటే ఎందుకు? దాని పునాది బండ మీద ఉంది కాబట్టి. వాక్యం అనే బండ అంటే రాయి. రాయి నీళ్ళలో తేలుతుందా, మునుగుతుందా? మునుగుతుంది కదా. నీళ్ళ తేలేదాన్ని రాయి అనరు, గాలికి ఎగిరిపోయేదాన్ని రాయి బండ అనరు. మరి వాక్యం నీలో ఉంటే లోకంలో నువ్వు కొట్టుకొని పోవు, లోకంలో నువ్వు కలిసిపోవు. వాక్యములో నువ్వు ఉంటే శత్రువుని చుట్టూ తాండమాడిన, ప్రళయ తాండం అంటారు కదా, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి తుఫాన్లు, ఎలాంటి సమస్యల్ని ముందు పెట్టినా కదలచబడని సియోను కొండవలాగా ఉంటాం. కదలాకుందును సియోను కొండవాలే, బెదరాకుందును బలమైన యేసయ్య నా చింతగా ఉండగా. ఏ చింత నాకు ఇంకా లేదుగా. నిజంగా వాక్యం అనే బండ పైన నీ జీవితాన్ని, కుటుంబాన్ని, పరిచయను కట్టుకుంటే ఏ దుష్టుడు నిన్ను కదిలించలేడు, ఏ దయ్యం ఎదుట నిలవలేదు, ఏ శక్తిని ముందు ఉండలేదు. ఎందుకు? వాక్యము బలం. ఆ రొట్టె మీద పెట్టిన ఆ పచ్చడే ఆహారం అనుకొని పచ్చడి తిన్నాంటే రొట్టె అసలు పిసలగాయ. వాక్యం వినటానికి ఎవరు ఇష్టపడలేదు. అంత వాగ్దానాలు కావాలా. గంటకు అప్పుడు ఒకప్పుడు సంవత్సరానికి ఒక వాగ్దానం తీసుకునేవాళ్ళు. ఇప్పుడు నెలకు ఒక వాగ్దానం, రోజుకు ఒక వాగ్దానము, గంటకు ఒక వాగ్దానం. ఆ వాగ్దానాలే కావాలి కానీ వాక్యం వాళ్ళకి అవసరం లేదు. నిన్ను మార్చేది దేవుని యొక్క వాక్యము. వాక్యం చదివినప్పుడు ఏమవుతుందో తెలిసిన, వృద్ధులకు మించిన జ్ఞానమును, ఎవరికి మించిన జ్ఞానం? వృద్ధులు తల పండిన వారికి మించిన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడట. బోధకులకు మించిన జ్ఞానము. నేను ఏ బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ చేయలేదు. నేను అందుకే అంటాను, మీలాగా స్కూల్కి కాలేజీకి నేను వెళ్ళలేదు. అందుకే నాకు క్రైస్తవ పదాలు, మెత్తని మాటలు నాకు రావు. నా పదాలను కొంచెము ఘాటుగానే ఉంటాయి. ఎందుకంటే మరి నేను పెరిగిన వాతావరణము ఆ రీతిగా ఉంది కాబట్టి. చిక్కకుండా దొరకకుండా నువ్వేం చేస్తావు అంటే పాస్ట్ అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, నమ్మట్లేదు. కాదు, ఇంకేదో ఉందంటున్నారు. ఎక్కడ దొరికింది జ్ఞానం అంటే దేవుని సన్నిధిలో. అన్న చదువుకోలేదు కానీ చూడగానే మనుషుల్ని పసికాడు. 2 నిమిషాలు మాట్లాడితే అర్థం ఉన్నాడు కదా. ఎక్కడ దొరుకుతుంది జ్ఞానం అంటే దేవుని వాక్యం ఎక్కువ చదువు. వాక్యం చదివితే నీకు మించిన జ్ఞానవంతుడు ఉండడు. ఎందుకు చెప్పు? వాక్యాన్ని గుండెల్లో నింపుకుంటే, వాక్యం నీ మనసులో ఉంటే నీ ఎదుట ఏది నిలవలేదు. వాక్యం 2 అంచుల గల ఖడ్గం. ఆ తర్వాత ఇంకో మాట కీర్తనలో ఉంటుంది. మొదటి అధ్యాయము కీర్తనలు, మొదటి అధ్యాయం 2 నుంచి 3 వరకు చూడండి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువాలి నుండును. అతడు చేయనిదంతా సఫలమగును. అతడు చేయనిదంతయు, కొంతమంది పట్టుకుందలా బంగారము బుగ్గ. అతడు చేయనిదంతయు, నువ్వు చేయు ప్రతీది సఫలమవ్వాలి అంటే బైబిల్ ఒక మాట, నీ ఆలోచన యావత్తు నేను సఫలపరచదును. కొన్నిసార్లు మనసులో ఆలోచన రావటం ఆలస్యము, అవి వెంటనే కార్యాలు కళ్ళ ముందు జరగటం నేను చూస్తూ ఉన్నాను. దేవుడు చెప్పాడు, నువ్వు కదిలితే కార్యాలు చేస్తాను, అడిగేస్తే దారి చేస్తానని. అక్షరాలుగా అవి నేను ఈ చోట పరిచర్యలో. మరి ఆలోచన రావటం ఆలస్యము, అవి విని వెంటనే కార్యాలుగా నేను కళ్ళ ముందు చూస్తూ ఉన్నాను. ఎందుకు సఫలమవుతుంది? జయము ఎరగని జయశీలుడై ఉంటున్నాడు.
ఆయనకి ఓటమి లేదు. ఆయన జయం నీదే. ఎప్పుడు అంటే వాక్యము నీలో ఉంటే. వాక్యాన్ని, అందుకే వాక్యముతో మన దినాన్ని మొదలు పెట్టాలా, తిరిగి వాక్యంతో దినాన్ని ముగించాలా. మరి మన యొక్క దైవజనుడు ఖచ్చితంగా చెప్పేవాడు, కేసీట్ ఒక పేషెంట్ కేసీట్ మెయింటైన్ చేసి ఒక బుక్ పెట్టుకొని రాసుకోండి. రోజు మీరు ఎంత వాక్యం చదువుకున్నారు, మీరు ఎంత ప్రార్థన చేసుకున్నారు చూయించండి అని అడిగేవాడు. అందరిని, పెద్దవాళ్ళను కూడా మొహమాట ఉండేది కాదు. ఈరోజు నువ్వు ఎంతసేపు బైబిల్ చదువుకున్నావు? దేవుడు లేకుండా ఉన్నదంతా ఎంత ఉన్నంత దండగా. దేవుడు ఉండాలంటే నీ గుండెలో వాక్యము. దేవుడే ఉన్నాడు, దేవుడే వేరు, వాక్యం వేరు, దేవుడు వేరు కాదండి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం నీతో ఉంటే, గుండెలో ఉండి దేవుడు నీతో. నేను ఈ చర్చిలో చెప్పాను, నేను నెల రోజుల్లో బైబిల్ పూర్తి చేశాను. మీరు 15 రోజుల్లో బైబిల్ పూర్తి చేస్తే నేను మళ్ళీ అందరు కనబడాలా. భక్తుడు అంటే నలిగిన బైబిలు, నల్లబారిన మోకాలు దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టమైంది ఏంటంటే నీ బైబిల్ నలగాల. ఎప్పుడు నలుగుతుంది? సెల్ఫ్లో పెట్టినప్పుడా? ఇప్పుడు దాన్ని నువ్వు చదివినప్పుడు. చదివితే బైబిల్ నలుగుతుంది. కొంతమంది బైబిల్ తెరవరు. ఒకరోజు ఒక పాస్టర్ గారి ఇంటికి వచ్చిందంట. ఇండి స్పూన్తో ఏదో స్వీట్ ఇచ్చిందంట. పోయేటప్పుడు ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఆయన పోయిన తర్వాత స్పూన్ అంట. ఆయన ఉండాలంటే ఆయనకి వీలయ్యేది కాదంట, ఆయనకున్న పరిస్థితిని బట్టి. ఆ విధంగా నువ్వు బైబిల్ చదువుతావు. ఎందుకు చదవను? బైబిల్ చదవకుండా అసలు నేను దినానికి గడపలేను అంటే నిజమేనమ్మంటే నిజం అందంట. ఒకసారి ఇది నీ బైబిల్ తిరగమ్మంటే ఆ బైబిల్ తెరవగానే స్పూన్ టక్మని కింద పడిందంట. బైబిల్ తెరవగానే అంటే ఆ స్పూన్ ఎక్కడ పెట్టిపోయాడు అన్న అంట. అమ్మ, ఆ బైబిల్లో నేనే స్పూన్ పెట్టాను, ఎందుకంటే నువ్వు బైబిల్ చదువుతున్నావు లేదో తెలుసుకుందామని. మరి వాక్యం లేకపోతే బతుకులో మార్పు రాదు. దేవుడు ఎవరో నీకు తెలియదు. దేవుని కొరికి ఎట్లా బతకాలో నీకు తెలియదు. దేవుడు నీ నుండి ఏం కోరుతున్నాడు, దేవుడు ఎవరు నీకు తెలియాలంటే, నీ నుండి ఏం కోరుతున్నాడో నీకు అర్థం కావాలి అంటే నువ్వు వాక్యాన్ని చదవాలి. అందుకే నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. మనిషి రొట్టె వలన మాత్రం కాదు, ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన. ఆ జీవము నీలో ఉండాలంటే, ఆ జీవము నీలో ఉండాలంటే వాక్యము నువ్వు చదవాలా. 4 రోజుల్లో ఒక 10th క్లాస్ 9th క్లాస్ చదువుతున్న అమ్మాయి 4 రోజుల్లో బైబిల్ పూర్తి చేస్తే మరి నీ సంగతి ఏంటి ఒకసారి ఆలోచించు. నీ బతుకులో కనీసము ఒక్కసారన బైబిల్ ఆలోచించు. నీ బతుకులో కనీసము ఒక్కసారన బైబిల్ నువ్వు పూర్తి చేసావా? కొంతమంది పేపర్లు తిప్పేస్తారు. చదివిన వాక్యం నీకు అర్థమైందా? ఇస్తున్నావా? అది ముఖ్యము. ఎంత వాక్యం తెలుసు అన్నది ముఖ్యం కాదు, కానీ ఎంత జరిగిస్తున్నావు అన్నది ముఖ్యమై ఉంటుంది. వాక్యం ఉంటే దేవుడు ఉంటాడు, దేవుడు ఉంటే అద్భుతాలు నువ్వు ముఖ్యమై ఉంటుంది. వాక్యం ఉంటే దేవుడు ఉంటాడు, దేవుడు ఉంటే అద్భుతాలు నువ్వు చూస్తావు. సారు ఏ ఇల్లాలైతే పొద్దెక్కిందాక పనుకుంటుందో 12 సారు ఏ ఇల్లాలైతే పొద్దెక్కిందాక పనుకుంటుందో 12 గంటలకి నోట్లో బ్రష్ పడుతుందో ఆ ఇంట్లో దరిద్రం తాండమాడుతుంది. అందులో డౌట్ లేదు. పొద్దెక్కిన దాకా నువ్వు పనుకుంటున్నావు అంటే దరిద్రం నీ నట్టింట్లోనే ఉన్నది. నీకు ఆరోగ్యం బాగలేకపోతే నువ్వు నైట్ డ్యూటీలోనే ఉన్నది. నీకు ఆరోగ్యం బాగలేకపోతే నువ్వు నైట్ డ్యూటీ చేస్తే అది వేరే విషయము. నైట్ అంతా కొరుదయ్యేలాగా ఫోన్లు పట్టుకొని పగలంతా గబ్బిలాల్లాగా. గబ్బిలాలు ఏంటి? గబ్బిలాల యొక్క ప్రత్యేకత ఏంటి? రాత్రి అంతా తిరుగుతుంటే పగలంతా చెట్లకి కాలు తగిలిచ్చి ఊగులాడుతూ ఉంటాయి. కొంతమంది డ్యూటీ అదే, రాత్రి అంతా ఫోన్లతో బిజీగా ఉండాలా, పగులంతా. ఎందుకు నష్టపోతున్నావు, ఎందుకు కష్టపడుతున్నావు, ఎందుకు మోసపోతున్నావు? ఎందుకు జీవితంలో నీ ప్రయత్నము లేనందుకే. మరి యేసయ్య పెందల కాడని ఒక భక్తుడు అంటాడు, దుప్పటిని మనం గెలిస్తే అంటే లోకాన్ని జయించినట్టేనా? దుప్పటిని మనం గెలిస్తే అంటే లోకాన్ని జయించినట్టేనంట. లోకాన్ని జయించాలంటే దేన్ని గెలవాలా? ఉదయం లేచిన వారికి దొరుకుతుంది, లేచిన వారికి దొరుకుతుంది. ఎండ పడితే మన్నా ఏమవుతుంది? ఎండ పడితే మన్నా ఏమవుతుంది? కరిగిపోతుంది. మన్నా సమకూర్చుకోవాలి అంటే కరిగిపోతుంది. మన్నా సమకూర్చుకోవాలి అంటే ఏం చేయాలా? ఏం చేయాలా?
పెందల కాడనే లేవాలా. ఒక భక్తుడు అంటాడు ప్రార్థననే, ఇప్పుడు కసు ఊడుస్తూ ఉంటారు, కసు ఊడుస్తారు ఇంటి ముందు. కసు 2 రకాల పద్ధతులు, 2 రకాల. ఇప్పుడు ఇంక కసు ఇప్పుడు ఎక్కడంతా తుడిచేది ఉంది కానీ ఉడిచేది లేదు, అన్ని పాలిష్ బండ్లే కదా. ఒకప్పుడు ఇంటి ముందు చాలా ఖాళీ స్థలం ఉంటుండే, ఉడిచేవాళ్ళు. చాలా ఖాళీ స్థలం ఉంటుండే, ఉడిచేవాళ్ళు. 2 రకాలుగా ఉడిచేవాళ్ళు. ఒకటి నీళ్ళు చల్లి, ఇంకొకటి డైరెక్ట్గా. కల్లాపు చల్లి ఊడిస్తే దుమ్ము లేవదు, తుమ్ములు రావు. కల్లాపు చల్లకుండా ఊడిస్తే ఏమవుతుంది? దుమ్ము రేగుస్తుంది, తుమ్ములు. నేనంటాను ప్రార్థనని నీళ్ళు ఉదయం లేవగానే ప్రార్థనని నీళ్ళు చల్లి, అంటే డైరెక్ట్ ఇనిక్కి తీసేది కాదు, పొడి చట్నీ తీయాలంట. ఎందుకు? దాన్ని కొంకెల్లాగా ఉంటుంది కదా, ఇనికి తీస్తే పేగులు బయటకు వచ్చేస్తాయి. అందుకే ముందుకు పొడిచి అట్నుంచి తీస్తారంట. బుల్లెట్ కంటే పోలీసు చేతిలో ఉన్న తుపాకు కూడా అంత భయపడతారో లేదో తెలియదు, కానీ ఈ యొక్క చెంచు వారి చేతిలో ఉన్న బాణాలకు మాత్రం పోలీసులు కూడా ఆగాల్సిందే. అంత హడలు, అంత షార్పు. బాణము వేగంగా వెళ్ళాలి అంటే దానికి ఏం కావాలా చెప్పాలా? బలం కావాలా? నీ బలం చేత్తో బాణం తీసుకుని ఇసురు ఎంత దూరం పోతుందో చూద్దాం, ఎవరు గుచ్చుకున్నదో చూద్దాం. బాణము గురికి తగలాలా, వేగంగా వెళ్ళాలి అంటే ఏం కావాలి బాణానికి? విల్లు. బాణము వాక్యం అయితే ప్రార్థన విల్లు. మరి వాక్యము బాణం అయితే ప్రార్థన విల్లు. శత్రువును కొట్టాలి అంటే, శత్రువు నువ్వు జయించాలి అంటే ప్రార్థించాడు. 2వ సమూయేలు 12వ అధ్యాయము 12వ అధ్యాయము 17వ వచనము. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా. చాలు. దావీదు ఏముండా అంటే ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల మీద పడి, నేల మీద. రాజు ఏమున్నాడు? ఉపవాసం ఉన్నాడు. ఎక్కడ పడి ఉన్నాడు? నేలపైన పడి ఉన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థించాడు. దేని కొరకు? బిడ్డ ప్రాణం కొరకు. 1 రోజు 2 రోజులు కాదు, 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. కానీ బిడ్డ చచ్చిపోయాడు. కారణం ఏంటి చెప్పండి? ఎందుకు కారణం ఏంటి? భక్తుడు అంటాడు, నా హృదయములో నా మనవి వినకపోవును గాక. అతిక్రమములను దాచిపెట్టుడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. తెలిసిన తప్పులు ఉండనిస్తూ, తెలిసిన బలహీనతలో జీవిస్తూ, నువ్వు ఎప్పట్లాగానే నీ బతుకు మార్చుకోకుండా, నీ తీరు మార్చుకోకుండా నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన కప్పు దాటి మీదకి పోదు. దావీదు ఉపవాసం, ఆ విషయాలు సరిచేసుకొని నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన ధూపం వల్ల దేవుని సన్నిధికి చేరుతుంది. ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు, ప్రార్థనకు పవిత్రములు ఇచ్చే దేవుడు. నీ బతుకు మార్చుకోకుండా నువ్వు ఎంత దీర్ఘ ప్రార్థన చేసినా జవాబు రాదు. నీ ప్రార్థనలో పరిశుద్ధత ఉండాలా, నీ ప్రార్థనలో తగ్గింపు, నీ బ్రతుకులో పరిశుద్ధత ఉండాలి, నీ బ్రతుకులో తగ్గింపు ఉండాలా. మందిరానికి 2 మనుషులు వెళ్ళి దీర్ఘ ప్రార్థన చేస్తున్నారు. సుంకరి ఇంకా పరిసేయుడు. మరి సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? చూడు, లూకాసు వార్త 18వ అధ్యాయం 10-14. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు. వాక్యము ఒక రెక్క అయితే ప్రార్థన మరొక రెక్క. ప్రార్థన మరొక రెక్క. అతి ప్రాముఖ్యమైన
క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయాల్లో మొదటిది వాక్యం. ప్రాముఖ్యమైన క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయాల్లో మొదటిది వాక్యం, రెండోది ప్రార్థన, మూడోది ఏంటిది అంటే మన యొక్క సాక్ష్యం. ఓ భక్తుడు అంటాడు, హృదిలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో అతి ప్రాముఖ్యమైన విషయాల్లో 3 విషయాలు. మొదటి ఏంటిది? హృదిలో వాక్యం. నీ గుండెల్లో వాక్యం ఉండాలా, నీ గదిలో ఏముండాలి? ప్రార్థన ఉండాలా, వీధిలో ఏముండాలి? సాక్ష్యం. మరి నీ సాక్ష్యం ఏ విధంగా ఉంది? ఏ విషయాల్లో సాక్ష్యం? ఏ విషయాల్లో సాక్ష్యం? చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక, మొదటి తిమోతి 4వ అధ్యాయం 12వ వచనము. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని. ఏమన్నాడు? నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకు గాని మాటలోనూ రాసుకున్నాము. అదే అంటారు, శరీరానికి వయసు ఉంది కానీ ఆత్మకి వయసు లేదు కాదా అంటే, మాకు 80 ఏళ్ళు వచ్చిన మేము ఇంకా 20 ఏండ్ల కుర్రోలేమంటారు. నీ చూపు ఏ రీతిగా ఉంది? 10 మందిలో ఉన్నప్పుడు నీ చూపు ఎట్లా ఉంది? ఇంతమంది గుంపులో ఉన్నాం కదా, నేను ఎవరిని చూస్తుంది ఎవరిని నీకున్న 2 కళ్ళే, నిన్ను చూచే కళ్ళు చాలా ఉంటాయి. నీ చూపు నువ్వు కాపాడుకోవాలా. 10 మందిలో ఉన్నప్పుడు చూపుని కాపాడుకోవాలా, నలుగురిలో ఉన్నప్పుడు నీ నోటిని కాపాడుకోవాలా. నీ నోరుందని చెప్పి డబ్బాలో రాలేసి ఊపినట్టుగా వెళ్ళడం మాట్లాడేది కాదు, నోటికి ఏదొస్తుంది మాట్లాడేది కాదు. నువ్వు పలికిన ప్రతి మాటకి దేవునికి లెక్క చెప్పాలా. విస్తారమైన మాటలో దోషము. 100 మంది చెవులకి రక్తం కారేదటికి ఇంకా ఫోన్ చెవు కత్తికించుకున్నారంటే వదిలిపెట్టదాన్ని. అదక్క ఇదన్నా అట్లన్నా ఇట్లన్నా, ఎవడు ఎటు తగలపడితే నీకెందుకు, ఎవడు ఎటు పోతే నీ బతుకు చూసుకోరాదు ముందు. వాళ్ళ వీపు వాళ్ళకి కనపడదు, వాళ్ళ కళల్లో దూలాలు పెదుకుని ఎటువంటి కంట్లో నలుచుంటు. మీకు తెలుసా వదినా, పక్కింటామా, ఎక్కడ తిరిగితే నీకెందుకు, వాళ్ళు ఏమైతే నీకెందుకు, నీ గురించి నీ పిల్లల గురించి ఆడికి మంది గురించి మాట్లాడుకోవాలా. నీ మాటలే నీకు ఊరిగా మారతాయి, నీ మాటలు నీకు తీరుస్తాయి. అందుకే బైబిల్లో ఉంది, వినుటకు వేగిరి పడండి, మాట్లాడటానికి ఏం చేయాలంట? నిదానించండి. కానీ మనం అసలేను చెప్పేదేను. మన సీనని అంటున్నాడు, మా ఓడు వాళ్ళే ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా ఉండు, అప్పుడు ఏంటి నీ నిజ స్వరూపం బయటపడుతుంది. నీ తలంపులు ఎట్లా ఉంటాయి, నీ ప్రవర్తన ఎట్లా ఉంటుంది, నువ్వేం చేస్తున్నావు అనేది నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు. 10 మందిలో చూపుని కంట్రోల్లో పెట్టుకో, నలుగురిలో నోటిని కంట్రోల్లో పెట్టుకో. ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసుని కంట్రోల్లో పెట్టుకో. అది ఎప్పుడు వీలవుతుందంటే వాక్యం ప్రార్థన ఉన్నప్పుడు. మరి గుండెల్లో వాక్యము, గదిలో ప్రార్థన, వీధిలో నీ సాక్ష్యం ఎట్లా ఉంది? సేవ చేయాలంటే సాక్ష్యము కావాలా. కొంతమంది మేము సేవ, మరి వాళ్ళ సాక్ష్యం ఏంటి? లడ్డు మంచిదే, ఇచ్చే చేయి మొత్తం చీమి రక్తం అంతా కారుతుంది, ఈగల వాళ్ళతని కుళ్ళిపని చెత్తు లడ్డిస్తుడు తింటాడా ఇష్టంగా? ఇచ్చేవాళ్ళ తీసి పక్క పడే. మరి నిజంగా దేవుని ప్రేమిస్తే అంతా నీ మేలు కొరకే. ఆ మాటలు విన్నప్పుడు నాలో ఏమైందంటే కసి పెరిగింది, పట్టుదల పెరిగింది. బలవంతంగా దేవుని దగ్గరికి నెట్టారు, వాళ్ళకి థ్యాంక్ చెప్పాలా. దేవుని దగ్గరికి నెట్టారు, వాళ్ళకి థ్యాంక్ చెప్పాలా. అందుకే అప్పుడప్పుడు ఒక దేవుని సేవకు నా ఫోన్ చేసి అడుగుతుంటాడు, మన సహాయకులు మన సహాయకులు బాగున్నారయ్యా అడుగుతాడు. బాగున్నారన్న అంటే ఏమంటాడు? మన సహాయకులు అడుగుతాడు. బాగున్నారన్న అంటే ఏమంటాడు? మన సహాయకులు బలవంతులే కానీ మన విమోచకుడు సజీవుడయ్యా. వీళ్ళంతా ఎవరంటే, మనం విమర్శించే వాళ్ళు, మనం తప్పట్టే వాళ్ళు ఎవరంటే మనకు సహాయకులు. వాళ్ళు లేకపోతే మనం దున్నపోతు మనుషులు కూర్చోటి అట్నే కదలకుండా ఉంటాం. వాళ్ళ మాటలకి ఏమవుద్దంటే దేవునికి దగ్గర అవుతుంటాం.
మరి ప్రార్థించను ప్రభా, ఇది నీ దగ్గర వినాలా, నీ దృష్టిలో నేను ఏ విధంగా ఉన్నాను, నా గురించి నువ్వు ఇచ్చే సాక్ష్యం ఏంటి అని ఉపవాసం ఉండి పట్టుదలగా ప్రార్థిస్తున్న 40 దినాలు అయిపోయి నీతో మనకి మాదిరి పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి. ఆ మాట నువ్వు చెప్పకపోతే నువ్వు దేవుని పేరు ఎత్తబాకని చెప్తున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకో